హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ యాంకర్ రెబెకా. ఈరోజు మన హెల్త్ టిప్స్లో భాగంగా ఒక మంచి మేకింగ్ వీడియో చేయబోతున్నాం. అది కూడా మనకి సంబంధించినటువంటి హెయిర్, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో హెయిర్తోనే మంచి అందం కూడా కనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో మరి అలాంటి హెయిర్ మంచి షైనీగా గ్లోయింగ్గా ఉండాలి అని అంటే సో మంచి హెయిర్ ఆయిల్ ఇంపార్టెంట్. సో అది చాలా మంచి ప్రధాన పాత్ర పోషిస్తుంది మన హెయిర్ రూట్స్ నుంచి దాన్ని స్ట్రాంగ్ చేసి మంచి షైనీగా ఉండటానికి. సో అలాంటి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది తెలుసుకుందాం. సో ఇందులో మనము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము. సో ఇది మనకి గానుగు నుంచి తెప్పించుకున్న ఓకే, లేదు అని అంటే మీకు డైరెక్ట్గా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మాకు అంత ఎఫర్ట్ చేయలేము ఆయిల్ అనుకుంటే సో కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం రిజల్ట్ అనేవి తక్కువ, ఒక 10% తక్కువ ఉండొచ్చేమో మేబీ. సో కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ అలానే మెంతుల పౌడర్, అండ్ ఇది వచ్చేసి తిప్పతీగ అని అంటూ ఉంటారు కదా, సో దాని పౌడర్ తీసుకున్నాను. కరివేపాకు పొడి అండ్ ఉసిరి పొడి. సో మీకు ఒకవేళ దీన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ లాస్టిక్గా 20 days, ఒక 1 month స్టోర్ చేసుకోవాలంటే వీటన్నిటిని కూడా మనం లైవ్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే కరివేపాకు ఆకులు, అలానే తిప్పతీగ ఆకు, అండ్ అలానే మనకి ఉసిరికాయ, ఇంకా మెంతులు, వీటన్నిటిని కూడా మనము రాగా ఆ ఫామ్లో తీసుకొని వీటిని ఆయిల్లో వేసేసి మరగబెట్టుకొని బాగా మరిగిన తర్వాత దాన్ని స్టెయిన్ చేసి మనం ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది. లేదు అప్పటికప్పుడు మనము అంటే మాకు టైం ఉంది, మేము వేడిగా చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోగలము అనుకుంటే సో ఇలాంటి పౌడర్ బేస్లో తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో అలా మనం డైలీ చేసుకుంటాం కాబట్టి అది రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనము మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం. సో ఇందులో కొంచెం మనం తిప్పతీగ, ఒక 1/2 స్పూన్ తిప్పతీగ ఆయిల్లో వేసుకుందాం. అలానే ఉసిరికాయ పొడి, ఇది ఒక 1/2 teaspoon. కరివేపాకు, ఇది కూడా ఒక 1/2 teaspoonకి కొంచెం ఎక్కువ. మెంతులు. సో ఈ కరివేపాకు మెంతులు అనేది మన స్కాల్ప్లో ఉన్నటువంటి చుంటును అంతటిని కూడా తీసేసి సో స్కాల్ప్ని అంతటిని కూడా మంచిగా క్లీన్గా ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ ఇదన్నీ పోవటం వల్ల హెయిర్ కొంచెం మంచిగా కుదుళ్ళ నుంచి బలంగా ఉండడానికి పనిచేస్తుంది అనమాట. ఆమ్లా వచ్చేసి మన హెయిర్ దృఢత్వాన్ని పెంచడానికి మంచి వర్క్ చేస్తుంది. మెంతులు కూడా అలానే మనకి మంచి షైనీ ఇస్తుంది హెయిర్ని అనమాట, స్మూత్నింగ్ చేయడానికి పనిచేస్తుంది. సో ఏదైతే ఈ తిప్పతీగ ఉన్నిందో సో ఈ తిప్పతీగలో ఉన్న గుణాలు మన హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే క్లోజ్ అయిపోతాయో దాన్ని ఓపెన్ చేయడానికి, పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి అక్కడ మంచి కొత్త జుట్టు రావడానికి పనిచేస్తుంది అనమాట. సో ఇలా కలిపేసుకున్న ఈ ఆయిల్ ఉంది కదా, దీన్ని కొంచెంసేపు ఇలా మనం మొత్తం అన్ని కలిసిపోవాలన్నమాట. బబుల్స్ అనేవి చూసారు కదా ఇక్కడ, ఈ బబుల్స్ అనేది లేకుండా మంచిగా దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని కొంచెం సేపు మరగబెట్టి అది చల్లారిన తర్వాత వడబోసి హెయిర్కి పట్టిస్తే సరిపోతుంది. సో దీన్ని ఆయిల్ని బాయిల్ చేసేద్దాం రండి. సో చూసారు కదా మొత్తం బాయిల్ అయిపోయింది ఆయిల్ అంతా. ఇందులో ఉండే గుణాలన్నీ కూడా దీని లోపల మనకి ఆయిల్ బయటికి పీల్చుకుంటుంది. బట్ ఇది కొంచెం వేడిగా ఉంది. ఒక 2 minutes 3 minutes దీన్ని కొంచెం అలా కామ్ డౌన్ అయినిచ్చిన తర్వాత దీన్ని స్టెయిన్ చేసి హెయిర్ రూట్స్కి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది స్టెయిన్ చేసేద్దాం. సో కొంచెం కూల్ అయిపోయింది. సో చూసారు కదా మన హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో స్టెయిన్ చేసి పెట్టేసుకున్న ఇది నా హెయిర్ లెంత్కి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మీకు ఏమన్నా అంటే 1 month అలా 20 days అలా స్టోర్ ఉండాలి, టైం లేదు అనుకుంటే సో వాటన్నిటిని రాగా తీసుకొని మనం ఆయిల్లో బాయిల్ చేసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 20 minutes అనేది మనం బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది మంచిగా హెయిర్కి
అప్లై చేసుకొని నైట్ పడుకునేటప్పుడు మంచి మర్దన చేసుకోండి. సో, మన రూట్ టిప్స్ అంటే ఎక్కడైతే రూట్ టిప్స్ ఉంటాయో మనవి ఉంటాయి కదా ఫింగర్స్, వీటితోటి మంచిగా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఒకసారి మన జుట్టంతటిని కూడా వెనకాలకి వేసి వెనకాల నుంచి కూడా మసాజ్ అనేది ఇస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో, మంచి ఎర్లీ మార్నింగే మనం ఏదైనా మైల్డ్ షాంపూ తోటి వాష్ చేసుకోను, లేదు అని అంటే కెమికల్ రిలేటెడ్ షాంపూస్ ఉన్న కొంచెం వాటర్లో ఈ షాంపూని యాడ్ చేసుకొని అలా గనుక మనం షాంపూయింగ్ చేస్తే ఆ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అందులో ఉన్నటువంటి గుణాలు చనిపోయి మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి, కెమికల్ రియాక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అనమాట. సో, మరి ఈ ఆయిల్ చూసారు కదా, మీకు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. దాని తర్వాత మీ రిజల్ట్ అనేది మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు నాకు కామెంట్ చేసినట్టయితే డాక్టర్తో సంప్రదించి మీకోసం ఒక మంచి వీడియోని నేను చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సో, అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.